అప్పుడు లేదు ఒక ఆమె లేవు ఇట్లా బ్యాలెన్స్ నుంచి అట్లా మాట్లాడుతున్నాను. అవును అది పెద్ద వ్యవస్థే. అప్పుడు మాట్లాడడం నాకు టికెట్ ఇవ్వలేదు ఎందుకు? ట్రైన్ పోయింది ఏడాలా? ట్రైన్ పోయింది ఏడాలే? ఏంటిది మీ ఇళ్ళకు ఏం మాట్లాడతారు? ట్రైన్ పోయింది ఏడాలే? మొదలు నేను ట్రైన్ పోయింది ఎక్కడ చెప్పు ఎక్కడ చెప్పు ఇప్పుడు దాకా చాలా మంది ఎస్పీ కొడుకైతే నాకేంది సీఎం కొడుకైతే ఎవడైనా బేవచ్చుగాడే చూడండి సరైన కంప్లైంట్ లేకుండా ఎఫ్ఐఆర్ ఎప్పుడు మనకు వీల్లేదు. నువ్వు లంగాయశాలు వేసేది ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చింది, నేను వెనకాల వచ్చాను, నా ట్రైన్ పోయింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అది టికెట్ ఎందుకు ఇవ్వాలా? ఆ బేరస్ ఎందుకు ఇవ్వాలా టికెట్? నేను ఇంతే మాట్లాడతా. నేను ఎందుకు ఇవ్వాలా? మీరే న్యాయం చెప్పారు. రెండు కంప్లైంట్లు ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో. దానికి న్యాయం చేయలేదు. మీ పోలీస్ గారికి పోలీస్ కుక్కలకి న్యాయం ఇచ్చేది పొంగు కంప్లైంట్. సార్ పబ్లిక్ కూడా ఉన్నారు సార్. పబ్లిక్ కంప్లైంట్ మీ కుక్కలకి భయపడేది పొంగు పోలీస్ కుక్కలకి ఈ లంజల్ని బేవస్ లంజల్ని ఇదే క్యాండిడేట్ ఇలాగే మాట్లాడుతుంది సార్. చెప్పు దిగేదా దొరత ఇక్కడ నా సంగతి నీకు ఇదే తీరు అమ్మాయిది. భయం అనుకున్నావా లేకపోతే పారిపోతారు అనుకున్నావా? పిల్లు ఎవరిని పిలుస్తావు? ఏడకే ఉంటా. ఈ లంజం చేసే కథలు మేము బాధపడాలా? మేము బలవాలా? అమ్మ మోస్తుంది సార్ చూడండి. నేనా రమ్మను. ఎంటికి కూడా పెట్టలేరు. ఎంటిక పీకితే అప్పుడు నా చెప్పుతో నేను కొట్టుకుంటా. రోజు వస్తా ఇక్కడికి. ఈ బ్యాలెన్స్ రేషన్ నాకు తెలుసు. భయమా ఏంటి? పబ్లిక్ ఉందా అలా తిడుతుంది సార్. అసలు ఏమనుకున్నారు పబ్లిక్? చెప్పు తగ్గితే బ్యాలెన్స్ నువ్వు ఎందుకు టికెట్ మరి? చూడండి సార్ బ్లడీ ఫూల్. నువ్వు చేసే కథల కన్నా నేను ఎక్కువ మాట్లాడలేదు. మరి ఇప్పుడు నా ట్రైన్ పోయింది ఎవడే? నువ్వు ఉంటావేమో నేను రోడ్ల బట్టి పొరుకుంటావేమో రోడ్ల బట్టి తొలుతావేమో. నేను అట్లా కాక